శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణపాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ భీమసేనుడు ఎక్కడో వేటకు వెళ్ళిన సమయంలో వీళ్ళ చేతే రక్షింపబడుతూ బ్రాహ్మణ రూపంలో ఒక రాక్షసుడు వీళ్ళ దగ్గర రక్షింపబడుతూ ఉన్నాడు. అతడికి ఈ పోషణ భారం అంతా కూడా ధర్మరాజు చేస్తున్నాడు. అతడు సరైన సమయం చూసుకుని వీళ్ళకి హాని చెయ్యాలి అని అనుకున్నాడు ఆ రాక్షసుడు. దాంతో ఈ భీమసేనుడేమోను వేటకెళ్ళాడు. అట్లాగే లోమసుడు మిగిలిన బ్రాహ్మణులందరూ కూడా స్నానం చేసి ఆ పుష్పాలు ఇలాంటివి తెచ్చుకున్నారు, వాళ్ళు దానికి వెళ్ళారు. అటువంటి ఏకాంత సమయం చూసుకుని అక్కడ ఉండేటువంటి ఆయుధాలన్నీ ఎక్కడ ఉన్నాయో అనేటువంటి క్రితమే కనిపెట్టి ఉండడం వల్ల వీళ్ళ ఆయుధాలన్నీ అపహరించి ద్రౌపదిని, ధర్మరాజుని, నకుల సహదేవుని పట్టుకుని ఇతను ఆ అడవిలోకి తీసుకుంటూ పారిపోయాడు. అలా పారిపోతుంటే సహదేవుడు విడిపించుకుని ఇతని నుంచి భీమసేనుడి కోసం చూస్తున్నాడు. భీమసేన భీమసేన అని అరుస్తూ ఆ తర్వాత వెంటనే వీళ్ళు వెళుతుంటే ధర్మరాజు తనకి ధర్మబోధ చేసేటప్పటికీ ఆ ధర్మబోధకి రాక్షసుడు ఆ ఏమాత్రము లక్ష్య పెట్టకుండా ఆయన తీసుకెళ్తుంటే అతనికి ఈ ధర్మరాజు బరువెక్కిపోయినట్టు అనిపించి తన యొక్క గతి తప్పడం మొదలెట్టింది. అదే సమయంలో సహదేవుడు మళ్ళా వీళ్ళకి ఎదురుపడి వీటితో యుద్ధం చేసి మనం ప్రాణాలు పోయినా మనకు సద్గతులు కలుగుతాయి, మనం వీడిని జయించామా మన ద్రౌపదిని మనం అందరినీ రక్షించిన వాళ్ళం అవుతాము, అందువల్ల క్షత్రియోచితమైనటువంటి ధర్మాన్ని చేద్దామని సహదేవుడి తనతో యుద్ధాన్ని దిగుతున్న సమయంలో భీమసేనుడు వచ్చి అప్పుడు ఆ భీమసేనుడు ఆ రాక్షసుడితోటి ఆ యుద్ధం చేయడం, జటాసురుడు అతని పేరు, ఆ జటాసురుడితోటి యుద్ధం చేయడానికి సిద్ధపడినప్పుడు భీమసేనోప్యవష్టబ్ధో నియుద్ధాయ భవస్థితః రాక్షసోపి చ విశ్రబ్ధో బాహుయుద్ధమకాంక్షత వర్తమానే తదాతాభ్యాం బాహుయుద్ధే సుదారుణే మాద్రీపుత్రావతి క్రుద్ధౌభావప్యభ్యదావత. భీముడు కూడా నిలకడగా ఉన్నాడు, ఆ రాక్షసుడు కూడా నిలకడగా ఉన్నాడు. ఇద్దరు కూడా ఏమి జరగకుండా ఒకళ్ళొకళ్ళు ముష్టి యుద్ధాన్ని కోరుకున్నారు. వాళ్ళిద్దరి మధ్య దారుణంగా బాహుయుద్ధం జరుగుతుంట. నకుల సహదేవులు ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. న్యవారయతతో ప్రహసన్ కుంతీ పుత్రో వృకోదరః శత్రోహం రాక్షసేతి ప్రేక్షధ్వనిది చాబ్రవీత్. వాళ్ళు గౌరవ భీమసేనుడికి సహాయం చేద్దాం వస్తుంటే భీమసేనుడు వాళ్ళని వారించాడు. యుద్ధ ధర్మం ఒకటితో ఒకటే చేయాలి, అంతమంది చేయకూడదు. అందువల్ల వాడిని నవ్వుతూ వారిస్తూ ఈ రాక్షసుడికి నేను చాలా మీరందరూ రావక్కర్లేదు, మీరు హాయిగా చూస్తూ ఉండండి అని చెప్పాడు. ఆత్మన భ్రాతృభుశ్చైవ ధర్మేణ సుకృతేన చ ఇష్టేన చ శపే రాజన్ సోదయిష్యామి రాక్షసం. యుధిష్ఠిరుడిని ఉద్దేశించి చెప్పాడు, మహారాజా నా మీద, సోదరుల మీద, ధర్మం మీద, మంచి పనుల మీద, యజ్ఞాదుల మీద బొట్టు వేసి రాక్షసుడిని చంపి తీరుతానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను అని చెప్పాడు. ఇచ్చేవముక్త్వాతో వీరో స్పర్ధమానో పరస్పరం బాహుభ్యాం సమసజ్జేతాం ఉభౌ రక్షో వృకోదరు. ఈ విధంగా పలికి ఆ రాక్షసుడు భీముడు పరస్పరం పోటీ పడి ఒకరితో ఒకడు బాహుయుద్ధం చేసుకుంటారు. తయోరాసి సంప్రహార క్రుద్ధయో భీమరక్షసో అమృష్యమాణయో సంఖ్యే దేవదానయో దానవయోరివ. ఆ భీముడికి రాక్షసుడికి మధ్య చాలా భయంకరమైన యుద్ధం జరిగింది. దేవదానవుల పోరులా ఉంది. అది మంచి కసితోటి యుద్ధం ఎప్పుడు కూడా ఏమిటంటే పెరుగుతున్న కొద్దీ కసి పెరిగిపోతూ ఉంటుంది. అందువలన ఆ విధంగా కసితోటి పగతోటి వాళ్ళిద్దరు కూడా తలపడుతున్నారు. ఆరుజ్యతో వృక్షాన్ అన్యోన్యం అభిజగ్నతో జీమూతానువ గర్జంతో నిరదంతో మహాబలో. ఉరిమేటువంటి మేఘాల్లో గర్జిస్తున్నారు వాళ్ళు. మహాబలవంతులైనటువంటి వాళ్ళిద్దరూ చెట్లను ప్రకరించి ఒకళ్ళ మీదకొకళ్ళు విసురుకుంటూ ఒకళ్ళ మీదకొకళ్ళు యుద్ధం చేస్తున్నారు. భవంజతుర్మహావృక్ష ఊరిభిర్బలినాంబరౌ అన్యోన్యేన అభిసంరబ్ధౌ పరస్పర వధైషిణౌ. ఒకళ్ళొకళ్ళు చంపాలి అని అనుకున్నారు. ఇద్దరు కూడా ఒకళ్ళొకళ్ళు పరస్పరము చంపేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు బలిష్ఠులయ్యి పెద్ద చెట్లనన్నీ కూడా విరగొట్టేశారట.
దాన్ని ఒకళ్ళ మీదకి ఒకళ్ళు విసురుకుంటున్నారు. అట్లా భయంకరమైనటువంటి యుద్ధం చేస్తున్నారు. తద్వృక్ష యుద్ధం అభవత్ మహీరుహ వినాశనం వాలి సుగ్రీవయోద్భ్రాత్రో పురా స్త్రీకాంక్షిణో యథా. పూర్వం సోదరులైనటువంటి వాలి సుగ్రీవులిద్దరూ కూడా ఒక కేవలం స్త్రీ కారణంగా వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగింది. అలాగే తలపడినట్టుగా వాళ్ళు భయంకరమైన యుద్ధం ఇలాగే చెట్లతోటి రాళ్లతోటి తర్వాత బాహువులతోటి అట్లా రకరకాలుగా వాళ్ళు యుద్ధం చేశారు. అలాగే వీళ్ళు కూడా మహావృక్ష యుద్ధం జరిగింది. అక్కడ ఇద్దరు వృక్షాలతో యుద్ధం చేయడం వల్ల ఆ చెట్లన్నీ కూడా ఆ పర్వతం మీద ఉండేటువంటి చెట్లన్నీ అయిపోయాయి. ఆ విద్యతో వృక్షాన్ ముహూర్తమితరేతరం తాడయామాస తురభో నిరదంతో ముహుర్ముహు. మాటి మాటికి అరుస్తున్నారు వాళ్ళు ఇద్దరు కూడా, చెట్లను విసురుకుంటున్నారు, ఈ విధంగా కొట్టుకుంటారు. తస్మిన్ దేశే యదా వృక్షాః సర్వ ఏవ నిపాతితాః పుంజీకృతా చ శత పరస్పర వధేక్షయా తతశిలా సమాదాయ ముహూర్తమేవ భారత మహాభ్రైరేవ శైలేంద్రో యుయుధాతే మహాబలో శిలాభిరుగ్ర రూపాభిః బృహతీభిః పరస్పరం వజ్రైరివ మహావేగైః ఆజఘ్రదురమర్షణౌ. ఇంకా ఎలా జరిగింది అంటే చెట్లన్నీ కూడా అక్కడ ఉండేటువంటి చెట్లన్నీ పీకేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు విసురుకుంటున్నారు. ఈ విధంగా చెట్లన్నీ కూడా నేలమట్టం అయిపోయిన తర్వాత వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు చంపుకోవాలని రాళ్ళని అదంతా పర్వత ప్రాంతం కదా, ఆ పర్వతం మీద ఉండేటువంటి రాళ్ళని తీసి యుద్ధం చేశారట. రెండు మహాపర్వతాలు పెద్ద పెద్ద మేఘాలతో తలబడ్డట్టుగా వాళ్ళిద్దరూ యుద్ధాలు చేశారు. చాలా వేగం కలిగినటువంటి పిడుగులు లాంటి పెద్ద పెద్ద బండరాళ్లతో ఒకళ్ళొకళ్ళు సాగు మోదుకున్నట్ట. అభిదృచ్యత భూయస్తౌ అన్యోన్యం బలదర్పితౌ భుజాభ్యాం పరిగృహ్యాధా చకర్షాతే గజాయువ. ఇద్దరు కూడా బలగర్వంతో తలబడ్డారు. అలాగే చేతులతో పట్టుకుంటున్నారు, ముష్టి యుద్ధం చేసుకుంటున్నారు, బాహుయుద్ధం చేసుకుంటున్నారు, లేకపోతే రాళ్ళు ఒకటి మీద ఒకళ్ళు విసురుకుంటున్నారు, అంత కింద వరకు చెట్లు విసురుకున్నారు. ఈ విధంగా వాళ్ళు రెండు మదించినటువంటి ఏనుగులు పోరు సలుపుతుంటే ఎలా ఉంటుందో అలా యుద్ధం చేస్తున్నట్ట. ముష్టిభిశ్చ మహాఘోరైః అన్యోన్యమభిజగ్రదు తత కటకటాశబ్దో బభూవ సుమహాత్మనోః. భయంకరమైనటువంటి పిడిగుద్దులు గుద్దుకున్నట్ట ఒకళ్ళొకడు. పెద్ద పెద్ద ఆకారాలు కలిగి వాళ్ళిద్దరి మధ్య కొనసాగుతున్నటువంటి ఆ శబ్దం, యుద్ధం జరుగుతున్నప్పుడు వచ్చేటువంటి శబ్దం చాలా భయంకరంగా ఉంటుంది. భయంకరమైనటువంటి శబ్దం వస్తుంది. తత సంహృత్య ముష్టింతు పంచశీర్షమివోరకం వేగేనాభ్యానం భీమో రాక్షస శిరోధరం. ఆ తర్వాత ఆ భీమసేనుడు తన బలాన్నంతటినీ కూడా చేతుల్లోకి తెచ్చుకుని పిడికిలు బిగించి ఆ భీముడు రాక్షసుడి తల మీద గట్టిగా కొట్టాడు. తతశ్రాంతం తద్రక్ష భీమసేన భుజాహతం స్వపరిశ్రాంతమాలక్ష భీమసేనో అభ్యవర్తత. ఆ భీమసేనుడి యొక్క పిడికిలి పోట్లతో దెబ్బతిన్నటువంటి ఆ రాక్షసుడిని చూసి బాగా అలసిపోయాడు అనుకున్నట్ట ఆ రాక్షసుడిని చూసేటప్పటికీ వాళ్ళు అలసట, కొద్దిగా ఈ వేగం తగ్గడము ఇవన్నీ గమనించాడు. అందువల్ల వీడు బాగా అలసిపోయాడు అనుకున్నట్ట భీముడు. తతయేనం మహాబాహు బాహుభ్యామరోపమ సముక్షిప్య బలా భీమా వినిష్పిష్య మహీతలే. అందువల్ల అప్పుడు ఏం చేశాడంటే భీమసేనుడు ఎప్పుడైతే వీడు కొద్దిగా బలహీనంగా కనిపిస్తున్నాడు, కొద్దిగా బలం తగ్గింది అని అనుకున్నాడు, ఇంక విజృంభించట. విజృంభి తన రెండు చేతులతో రాక్షసుడు పైకెత్తి గిరగిర గిరగిర చెప్పి బలంగా నేలని కొట్టేట. తస్య గాత్రాన్ని సర్వాన్ని చూర్ణయామాస పాండవ. వాడి అవయవాలన్నీ కూడా భీముడు పొడి పొడి చేసేసట, చూర్ణమైపోయాట. అరత్రినా చాభిహత్య శిరక్కాయ ఆదపాహరత్. అలాగే పిడికిలతోటి తల మీద కొట్టి గట్టిగా కొట్టి ఆ శరీరం నుండి తలకాయని వేరు చేసేసట. సందష్టౌష్టం వివృత్తాక్షం ఫలం వృక్షాదివచ్యుతం జటాసురస్యతు శిరో భీమసేన బలాద్ధతం. ఆ భీమసేనుడు బలంతో ఆ జటాసుని యొక్క తల పళ్ళతో కొరుక్కుంటున్నటువంటి పెదవులతో తేల వేసినటువంటి కళ్ళతో ఆ చెట్టు నుండి జారినటువంటి పండులా పడిపోయిందిట. అంటే ఆ శిరస్సు కాస్త శరీరం నుండి వేరే కింద పడిందిట. పపాత రుధిరావిగ్ధం సందష్ట దశనక్షతం తన్నిహత్య మహేశ్వాసో యుధిష్ఠిరముపాగమత్ స్తూయమానో ద్విజాగ్రహిస్తూ మరుద్భిరివమాసవః. ఈ విధంగా ఆ భీమసేనుడు
వెంటనే ఆ రాక్షసుడిని అలా సంహరించేటప్పటికీ అతడి ఆ యుద్ధంలో అతని భయంకరమైన యుద్ధం చేసినటువంటి అతని శరీరాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అలాగే మరుతులు ఇంద్రుని స్తుతించినట్లుగా అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణోత్తములందరూ కూడా భయంకరమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి దేవసేనని కొనియాడట. అందరూ కూడా కలిసి యుధిష్ఠుడి దగ్గరికి వచ్చారట. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్మణి జటాసురవధ పర్మణి సప్తపంచాశదధికశతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో జటాసురవధ పర్వం అనేటువంటి హోమంలో 157వ అధ్యాయం పూర్తయింది. ఆ జటాసురుడు కాస్త సంహరింపబడ్డాడు. అయిన తర్వాత నిహతే రాక్షసే తస్మిన్ పునర్నారాయణాశ్రమం అభ్యర్థ్య రాజా కౌంతేయో నివాసమకరోత్ ప్రభు. ఆ రాక్షసుని చంపిన తర్వాత మళ్ళీ నారాయణాశ్రమానికి వెళ్ళారు. వీళ్ళందరూ కూడా అర్జునుడి కోసం ఎదురు చూస్తూ నారాయణాశ్రమంలో ఉన్నారు. అందువల్ల మళ్ళీ వీళ్ళందరూ కూడా ఆ నారాయణాశ్రమానికి వచ్చారు. ఆ ధర్మరాజు సోదరులు అందరూ కూడా అక్కడ ఉన్నారు. సమానీయతాన్ సర్వాన్ భ్రాతృన్ ఇత్యబ్రవీద్వచః ద్రౌపద్యా సహితాన్ కాలే సంస్మరన్ భ్రాతరం ధియం. ఆ ద్రౌపది సోదరులందరినీ కూడా వచ్చిన తర్వాత ఆ సోదరుడైనటువంటి అర్జునుడిని గుర్తు తెచ్చుకొని ఈ విధంగా అన్నట్ట. సమాశ్చతస్రో అభిగతాః శివేన చరతాంబనే కృతోద్దేశః సమీభస్సు పంచమీమభితస్తమాం. ఈ అడవిలో తిరుగుతున్నటువంటి మనకు ఇప్పటికి 4 ఏళ్ళు క్షేమంగా గడిచేయి. ఆ అర్జునుడు 5వ ఏట తిరిగి వస్తానని మనకు సూచించాడు. అందులో 4 సంవత్సరాలు అయినప్పుడే 5వ సంవత్సరం వస్తుంది. 5వ సంవత్సరంలో అర్జునుడు తప్పనిసరిగా వస్తాడు అని మనం ఎదురు చూస్తున్నాము. ప్రాప్య పర్వతరాజానం శ్వేతం శిఖరినాంబరం పుష్పితే ద్రుమషండైశ్చ మత్తకోకిలషట్పదైః మయూరైశ్చాతకైశ్చాపి నిత్యోత్సవ విభూషితం వ్యాఘ్రైర్వరాహైర్మహిషైః గవయైర్హరిణైస్తథా శ్వాపదైః వ్యాలరూపైశ్చ రుర్భిశ్చ నిషేవితం ఫుల్లైః సహస్రపత్రైశ్చ శతపత్రైస్తథోత్పలైః ప్రఫుల్లైః కమలైశ్చైవ తథా నీలోత్పలైరపి మహాపుణ్యం పవిత్రం చ సురాసుర నిషేవితం. ఈ పర్వత శ్రేష్టముని చూసావా? ఈ పర్వత రాజు హిమాలయము. ఆ పర్వతరాజు అయినటువంటి కైలాస పర్వతం ఇది. ఈ కైలాసానికి మనం అందరం చేరాము. ఆ కైలాస శిఖరం మీద పుష్పించినటువంటి చెట్ల వరుసలతో, వధించినటువంటి కోకిలతో, తుమ్మెదలతో, నెమళ్లతో, చాతక పక్షులతో ఇది ప్రతిరోజు ఒక పండుగ ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలా చక్కటి బ్రహ్మాండమైనటువంటి పక్షులన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా చాలా చక్కగా తమ యొక్క రవాలు చేస్తున్నాయి. అంతేకాకుండా అన్ని చెట్లు కూడా చక్కగా పుష్పించున్నాయి. అందువల్ల ఇక్కడ చూస్తుంటే ఎంతో ఒక ఉత్సవ సంరంభం అంతా కనిపిస్తుంది. ఇక్కడ పెద్ద పుళ్ళు, పందులు, దొంగపోతులు, గవయ మృగాలు, లేళ్లు, క్రూర జంతువులు, పాములు, రురు మృగాలతో ఇదంతా కూడా నిండి ఉంది. వికసించినటువంటి 1000 రేకుల పద్మాలు, 100 రేకుల పద్మాలు, అలాగే కలువలు ఉన్నాయి. మామూలు కానివి సహస్ర దళ పద్మాలు, శతదళ పద్మాలు, అటువంటివి అన్ని రకరకాలైనటువంటి పుష్పాలన్నీ ఉన్నాయి. పవిత్రమైనటువంటి పర్వతము మీద దేవతలు, రాక్షసులు కూడా ఉన్నారు. తత్రాపి చ కృతోద్దేశః సమాగమతి దృక్షిభిః కృతస్థ సమయస్తేన పార్థేనామి చ తేజసా 5 వర్షాణి వస్యామి విద్యాధీతి పురామయీ. అపరితమైనటువంటి తేజస్సు కలిగినటువంటి అర్జునుడు అతని రాకని చూడగోరేటువంటి మనకు సంకేత రూపమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు. ఏమని చెప్పాడంటే, అస్త్ర విద్యను నేర్చుకోవడానికి 5 సంవత్సరాలు నేను దేవలోకంలో ఉంటాను అని చెప్పాడు. ఎందుకంటే ఆ దేవేంద్రుడి దగ్గర సమస్తమైనటువంటి అస్త్ర విద్యను నేర్చుకుంటాను నేను అని చెప్పి దేవలోకానికి వెళ్ళాడు ఆయన. ఆ దేవలోకంలో 5 సంవత్సరాలు ఉంటానని అన్నాడు. అత్ర గాంధీవ ధర్మానం అవాప్తాస్త్రమరిందమం దేవలోకాదిమం లోకం ద్రక్ష్యామః పునరాగతం ఇత్యుక్త్వా బ్రాహ్మణాన్ సర్వాన్ ఆమంత్రయత పాండవః. అందువల్ల ఈ అస్త్రాలు పొంది, దివ్యమైనటువంటి అస్త్రాలన్నీ కూడా పొంది ఆ అర్జునుడు వస్తాడు. ఆ అర్జునుడిని మనం ఇక్కడ కలుసుకుంటాం. దేవలోకం నుండి లోకానికి తిరిగి వచ్చినటువంటి అర్జునుడిని చూస్తాం మనం అందరము కూడా అని ఆ ధర్మరాజు బ్రాహ్మణులందరినీ కూడా పిలిచేట. కారణం చైవ తత్తేషాం మాచ చక్షే తపస్వినాం తానుగ్రతపస ప్రీతాం కృత్వా పార్థ ప్రదక్షిణాం. ఆ తాపసులందరికీ
తాను పిలవడానికి తగినటువంటి కారణాన్ని కూడా చెప్పాడు. గొప్ప తపస్సు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా పాండవులు ప్రదక్షిణ చేశారు. ఆ బ్రాహ్మణులకి చేసి వాళ్ళకి ప్రీతిని కలిగించారు. బ్రాహ్మణాస్తే అన్వమోదంత శివేన కుశలేన చాసుకోదర్కమిమంతే సమ్మచిరాద్ధర్షభ. ఆ బ్రాహ్మణులందరూ కూడా ఈ పాండవుల యొక్క శుభాన్ని క్షేమాన్ని నిరంతరము ఆశిస్తూ అక్కడ అనేకములైనటువంటి క్రతువులు చేస్తూ వాళ్ళకి అనుకూలంగా ఉండడం కోసమని, వాళ్ళకి ఏ విధమైనటువంటి బాధలు కలగకుండా దైవారాధనలు, జపాలు, తపాలు, అక్కడ యజ్ఞ ఆగాదులు అన్నీ కూడా వాళ్ళు అలా చేయడం కోసమని అక్కడ ఉన్నారు. అందువల్ల వాళ్ళందరూ కూడా వీళ్ళకి ఎప్పుడు శుభం కలగాలి, క్షేమం కలగాలి అని అనుకుంటూనే ఉంటారు. అందువల్ల వాళ్ళు ఎప్పుడైతే ఈ బ్రాహ్మణుల చుట్టూ ప్రదక్షిణం చేసి వాళ్ళకి నమస్కారం చేశారో వాళ్ళు చెప్పారు, భరత శ్రేష్ఠ, త్వరలో ఈ కష్టం అంతా సుఖంగా పరిణమించబోతుంది. ఇప్పటి వరకు 5 సంవత్సరాల పాటు అర్జునుడు లేకుండా, అర్జునుడి వియోగంతో మీరందరూ కూడా ఎంత బాధపడ్డారో, ఆ అర్జునుడు లేకుండా మనం ఇలా ఉన్నామే అని మనసులో ఎంత ఖేదాన్ని పొందారో నేను చూస్తున్నాము. అయితే మీరు పడినటువంటి ఈ కష్టం అంతా ఇప్పుడు సుఖంగా పరిణమించబడుతుంది అని అన్నట్ల. క్షత్రధర్మేణ ధర్మజ్ఞ తీర్త్వాగాం పాలయిష్యసి తత్తు రాజా వచస్తేషాం ప్రతిగృహ్య తపస్వినాం ప్రతస్తే స విప్రైస్తైః భ్రాతృభిశ్చ పరంతపః రాక్షసైరనుయాతో వై రామసేన అభిరక్షితః. క్షత్రియ ధర్మంలో కష్టాలన్నింటినీ కూడా అధిగమించి భూమిలో పరిపాలిస్తావయ్యా మహారాజా ధర్మరాజా. రాజు ఆ తాపసుల మాటలన్నీ విన్నాడని వాళ్ళని ఆశీర్వచనం చేశారు. చేస్తే ఆయన శిరస్సు వంచి వాడికి నమస్కారం చేసి వాళ్ళ చెప్పినటువంటి ఆశీర్వచనాన్ని శిరస్సు వంచి స్వీకరించేట. శత్రుతాపరుడైనటువంటి ఆ ధర్మరాజు ఆ బ్రాహ్మణుతోటి సోదరులతోటి కలిసి రాక్షసులందరూ వెంటొస్తుండగా ఆ వామసభాష యొక్క రక్షణలో ముందరికి సాగి క్వచిత్ పద్భ్యాం తతో అగచ్చత్ రాక్షసైరుహ్యతే క్వచిత్ తత్ర తత్ర మహాతేజ భ్రాతృభిః సహ సువ్రతః. అలాగే సువ్రతుడు తేజస్వి అయినటువంటి ఆ ధర్మరాజు సోదరులతో కలిసి కొంతమేర కాలినడకలు కూడా వెళ్ళేట. కొన్ని చోట్ల రాక్షసులు ఎత్తుకుని తీసుకెళ్ళారు. అంటే రాక్షసులు అంటే ఘటోత్కచుడి యొక్క పరివారం అటువంటి తీసుకెళ్లారు. తతో యుధిష్ఠిరో రాజా బహున్ క్లేశాన్ విచింతయన్ సింహ వ్యాఘ్ర గజాకేర్ణ మునీచీం ప్రయోదిశం. ఆ యుధిష్ఠిర మహారాజు ఈ కష్టాలన్నీ తలుచుకుంటూ సింహాలు, పురులు, ఏనుగులతో నిండినటువంటి ఉత్తర దిక్కు వెళ్ళేట. అవేక్షమాణ కైలాసం మైనాకం చైవ పర్వతం గంధమాదన పాదాంశ శ్వేతం చ అభిశిరోచయం ఉపర్యుపరి శైలస్య బహ్వీశ్చ సరితస్య వాహ పృష్టం హిమవత పుణ్యం జయో సప్తదశేహని. ఆ కైలాసము, మైనాక పర్వతము, గంధమాదన పర్వతం యొక్క పాదాలు, శ్వేత పర్వతము ఇవన్నీ కూడా చూస్తూ పెడుతున్నట్ట. ఈ హిమాలయ పర్వతాల యొక్క వరుస చూస్తుంటే ఆ పైభాగంలో ఎన్నో పుణ్యజల ప్రవాహాలను చూస్తూ చాలా ఆనందపడుతున్నాడు. 17వ నాడంటే 16 రోజుల కడికి ఆ 17వ రోజున పవిత్రమైనటువంటి హిమాలయం యొక్క వెనక భాగానికి ఉండేట. కాలి నడకల 16 రోజుల పాటు ఆ హిమాలయం మీద అలా ప్రయాణం చేస్తూ వెళ్ళి 17వ రోజుకి హిమాలయం వెనక భాగానికి చేరేట. దర్శు పాండవారాజన్ గంధమాధనమంతిక పృష్ఠే హిమవత పుణ్యేన నాద్రుమలతావృతే. ఓ రాజా, ఇదంతా వైశంపాయుడు జనమేజయ మహారాజు చెప్తున్నాడు. జనమేజయ మహారాజా, అనేక రకాలైనటువంటి చెట్లు, తీగలతో కూడినటువంటి పవిత్రమైనటువంటి ఆ హిమాలయానికి వెనక భాగంలో ఉండేటువంటి అక్కడ గంధమాదన పర్వతాన్ని పాండవులందరూ చూశారయ్యా. సరిలావర్త సంజాతై పుష్పితైశ్చ మహీరుహై సమావృతం పుణ్యతమం ఆశ్రమం వృషపర్వణ తముపాగమ్య రాజర్షిం ధర్మాత్మానవరిందమాః పాండవ వృషపర్వాణం ఆనందం అవందంత గత క్రమాః. అక్కడి నుంచి ఎప్పుడైతే అలా వెళుతున్నారో అక్కడి నుంచి అంతా హిమాలయ పర్వతము. అక్కడ ఏం చేస్తుంది, గాలి వస్తుంటే గాలితో పాటు నీటి తుంపర్లు అన్నీ పడుతూ ఉంటాయి, మంచు తుంపర్లు అన్నీ కూడా పడుతూ ఉంటాయి. అలా గాలికి పడేటువంటి నీటి తుంపరలతోటి మొలచినటువంటి పువ్వులు పూసినటువంటి చెట్లన్నీ కూడా ఉంటాయి అక్కడ. ఎందుకంటే నిరంతరము
దాని మీదకి అట్లాగా నీటి కణములు వెదజల్లబడుతూ ఉంటాయి. దానివల్ల అక్కడ ఆ ప్రదేశాల్లో దానికి అనుగుణంగా మొలచేటువంటి మొక్కలు ఉంటాయి. వాటికి పువ్వులు పూసాయి. ఆ పువ్వులు అనేటువంటి చెట్లతో నిండినటువంటి అక్కడ వృషపర్వుడు అనేటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆ వృషపర్వుని యొక్క పవిత్రమైనటువంటి ఆశ్రమాన్ని చూశాట. ధర్మాతులైనటువంటి పాండవులందరూ కూడా ఆ రాజర్షి దగ్గరికి వెళ్ళాట. వెళ్ళి అక్కడ కాస్త ఒక క్షణము సేద తీరినటువంటి వాళ్ళై ఆ వృషపర్వుడి దగ్గరికి వెళ్ళి ఆ వృషపర్వుడికి నమస్కారం చేశాట. అభ్యనందస రాజర్షి పుత్రవద్ భరతర్షభాన్ పూజితావసం సప్తరాత్ర మరిందమాహ. ఆ రాజర్షి ఈ భరతవర్ష శ్రేష్ఠులైనటువంటి ధర్మరాజుని, భీమసేనుడిని, అలాగే నకులసహదేవుని, ద్రౌపదిని, వారితో వచ్చిన పరివారాన్ని అందరికీ కూడా చక్కగా స్వాగతం పలికాడు. స్వాగతం పలికి వాడిని ఆ పాండవుల్ని తన కన్న పిల్లలుగా ఆదరించాట. అంతేకాకుండా గౌరవంతో ఇక్కడ మీరు హాయిగా ఈ ఆశ్రమంలో ఉండవచ్చా అని వాళ్ళకి చక్కటి అతిథి మర్యాదలు చేశాడు. అంతేకాకుండా అక్కడ ఉండడానికి వాళ్ళకి ఆవాసాన్ని కల్పించాడు. అక్కడ పాండవులు అతడి మీద ఉండేటువంటి గౌరవంతో అక్కడ 7 రాత్రులు నివసించారు. అష్టమేహని సంప్రాప్తే తం ఋషింలో విశ్రుతం ఆ మంత్ర వృషపర్వాణం ప్రస్థానం ప్రత్యరోచయన్. ఈ విధంగా వాళ్ళు అలా నడిచి వెళ్తున్నారు. శ్రమ కలిగినప్పుడు ఏదో ఆశ్రమంలో నివాసం ఉంటారు. అలా ఒక వారం 7 రోజులు అక్కడ ఉన్నారు. మొదటి 8వ రోజుని ఆ ఋషి వృషపర్వుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి నమస్కారం చేసి, మహానుభావ మీరు అనుమతిస్తే మళ్ళీ మేము ప్రయాణం సాగించాలనుకుంటున్నాము, ఇంకా కొంచెం ముందరకు వెళ్దాం అనుకుంటున్నాము అని అడిగారు. ఏకైకతాన్ విప్రాన్ నివేద్య వృషపర్వణి న్యాసభూతాన్ యథాకాలం బంధూనివ సుసత్కృతాన్ పారిమర్హంగతం శేషం పరిదాయ మహాత్మనే తతస్తే యజ్ఞపాత్రాణి రత్నాని ఆభరణాని చ న్యరధు పాండవా రాజన్నాశ్రమే వృషపర్వణః. తగిన సమయాల్లో బంధువుల్లా సత్కరింపబడేటువంటి ఆ బ్రాహ్మణుడు ఒక్కొక్కడిని పరిచయం చేశాడు వృషపర్వుడికి. చేసి వాళ్ళందరినీ పరిచయం చేసి వాళ్ళందరినీ కూడా న్యాసంగా ఉంచారట. అంటే మేము వెళ్ళేటప్పుడు మేము తీసుకెళ్తాము, అంతవరకు కూడా మీరు వీళ్ళని ఇక్కడ ఉంచవలసింది అని ఆ ఆశ్రమంలో ఆ మిగిలినటువంటి వాళ్ళు తీసుకొచ్చినటువంటి సామగ్రిని, యజ్ఞపాత్రలను, రత్నాలని, ఆభరణాలను, అట్లాగే మిగిలినటువంటి బ్రాహ్మణుని, నడవలేనటువంటి వాళ్ళందరినీ కూడా ఆశ్రమంలో మళ్ళీ మేము ఇలా వెళ్ళేప్పుడు మేము తీసుకెళ్తాము అని చెప్పి వృషపర్వుడితోటి అక్కడ ఉంచారట. ఉంచి అతీతాన్ ఆగతే విద్వాన్ కుశల సర్వధర్మవిత్ అన్వశాసత్ సధర్మజ్ఞ పుత్రవద్ భరతర్షభ తే అనుజ్ఞాత మహాత్మానః ప్రయుర్దిశాముత్తరాం. అతడు భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినటువంటి త్రికాల వేది అయినటువంటి వాడు ఆ వృషపర్వుడు. అందువల్ల పాండవుల్ని చాలా చక్కగా తన బిడ్డలుగా ఆదరించాడు. ఆదరించి వాళ్ళందరికీ కూడా ధర్మాన్ని ఉపదేశించాడు. వాళ్ళకి మీరు జాగ్రత్తగా వెళ్ళండి, ఇవన్నీ ఇక్కడ ఉంచండి, ఏం పర్వాలేదు, వీళ్ళకి నేను చూస్తాను అని వాళ్ళకి ఒక చక్కటి హామీని ఇచ్చాడు. అందువల్ల వాళ్ళ యొక్క ఆ విధంగా వృషపర్వుడి యొక్క అనుమతి తీసుకున్నటువంటి వాళ్ళే ఈ పాండవులందరూ కూడా ఉత్తర దిక్కు వైపు మళ్ళీ తమ యొక్క ప్రయాణం సాగించాలని తెలియజేస్తూ స్వస్తి.